హాయ్ అండి, హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి కారణంతో వచ్చానండి మీ ముందుకి. అది ఏమిటంటే, మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్న వెహికల్స్ చూసి ఒక కస్టమర్ మా వెహికల్ కూడా మీ దాంట్లో ప్రజెంటేషన్ ఇస్తారా, మా వెహికల్ కూడా మీరు సేల్ చేస్తారా ఇట్లాగా అని ఒక కస్టమర్ ముందుకు వచ్చారండి. ఆ కస్టమర్ వెహికల్ తీసుకొని ఇప్పుడు మీకు చూపిద్దామని ఈరోజు వీడియో చేస్తున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగ కస్టమర్ మమ్మల్ని అడిగి మా వెహికల్ కూడా మీ ఛానల్లో పెట్టండి, అవకాశం ఉంటే మీ ఛానల్ ద్వారా మాకు సేల్ చేయించండి అని మమ్మల్ని అడగటం మాకు, మా టీంకి చాలా సంతోషంగా ఉందండి. ఆ కస్టమర్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మీకు వచ్చేసరికి ఇంతకుముందు ఏదైతే మనం వీడియోలు చేశామో ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి, మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మీకు చాలా థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మీరు మాకు ఇలాంటి సపోర్ట్స్ మీ ద్వారా మాకు ఇంకా కావాలని చెప్పని మేము చాలా ఆశిస్తున్నాం. సో వెహికల్ ఎలాంటి వెహికల్ తీసుకొచ్చానంటే మీ ముందుకి టయోటా ఫార్చునర్ తీసుకొని వచ్చానండి. 4-wheel డ్రైవ్ సిల్వర్ కలర్ వెహికల్ అయితే కనుక మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరే నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెహికల్ చూద్దామండి. థ్యాంక్ యూ. చెప్పాను కదండి, మీకు ఏదైతే వెహికల్ గురించి చెప్దామని తీసుకొచ్చామో అదే వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్. ఇది టైప్ 1 సెగ్మెంట్ అంటారండి. అప్పట్లో స్టార్టింగ్లో వచ్చిన టయోటా ఫార్చునర్ టైప్ 1 అంటారండి. అప్పట్లో గ్రే కలర్, టైప్ 1 గ్రే కలర్ టయోటా ఫార్చునర్ 4-wheel డ్రైవ్ 3 లీటర్ ఇంజిన్ అండి. వెహికల్ అయితే కనుక ఇది 2010 మేక్ అండి. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, ఈ రెండు ఫోర్స్లో ఉన్నాయి. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అనేది ఏం అవ్వలేదండి ఇప్పటి వరకు. చాలా బాగా మెయింటైన్ చేశారు వెహికల్. చిన్న చిన్న పార్ట్లు అక్కడక్కడ కానీ ఒక టచ్అప్లు అయితే అయి ఉంటాయో కానీ బండి అయితే కనుక చాలా బాగా మెయింటైన్ చేశారు. 2010 టయోటా ఫార్చునర్ 4-wheel డ్రైవ్. ఇది సేఫ్టీ ఫీచర్స్గా చూసుకున్న 2 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి, ఏబిఎస్ విత్ ఈబీడీతో వస్తుంది బండి. ప్లస్ ఈ బాడీయే డిఫరెంట్ అండి చెప్పాలంటే. దీనికి వచ్చే మందం ఏదైతే రేకు మందం ఉందో ఈ రేకు మందం చాలా గట్టిది. మనకి ఏదన్నా అంటే స్ట్రాంగ్ బాడీ అంటారు చూసారా, అట్లాంటి బాడీ బండి. ఒకసారి ఇంటీరియర్స్లోకి వెళ్దామండి. ఇంటీరియర్స్కి వెళ్ళే ముందు టైర్స్ చూడండి, ఆల్మోస్ట్ 80% బటన్ ఉన్న టైర్సే, 80-90% బటన్ ఉంటుంది. రీసెంట్గానే చేంజ్ చేశారని చెప్పి అన్నారు. ప్లస్ మాన్యువల్. ఈ మిరర్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిరర్స్ అండి. ఇది ఇన్సైడ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ వచ్చేసరికి చూడండి బీజ్ కలర్ ఇంటీరియర్, ఇంటీరియర్తో వస్తుందండి. ప్లస్ ఈ వెహికల్ వచ్చేసరికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న బండి. ఈ కస్టమరు ఈ సీట్ కవర్స్ కానివ్వండి, ప్లస్ ఆ ప్లేయర్ కానివ్వండి, ఇవన్నీ పైన టచ్ ప్లేయర్ కూడా వేయించుకున్నారు. ఇవన్నీ యాక్సెసరీస్లో వేయించుకున్నారండి. ప్లస్ గేర్ రాడ్ అయితే కనుక మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకి 4-wheel డ్రైవ్కి వెళ్ళాలంటే మనకి ఒక చిన్న బటనో లేదంటే దానికి సంబంధించేది ఆపరేషన్ ఇస్తున్నారు. అప్పట్లో వచ్చిన మోడల్కి మాత్రం సపరేట్ చిన్న గేర్ ఒకటి ఇస్తారు, పిల్ల గేర్ అంటారు. ఆ గేర్తో ఇచ్చారండి బండి. ఈ స్టీరింగ్ కూడా హైట్ టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ డ్రైవర్ సీట్ కూడా హైట్ టు డౌన్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్కి బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ వెహికల్ ఇక్కడ డ్రైవర్ దగ్గర కూర్చొని వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఈ వెహికల్ మనకి చాలా పెద్ద బండి అనే ఫీల్ అయితే రాదండి. అంటే జనరల్గా మేము వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, మాకంటే అన్ని బళ్ళు తోలుతాం కాబట్టి మాకు ఇది పెద్ద బండి ఇది చిన్న బండి అనేది మాకు అనిపించదు. బట్ ఇలాంటి మోడల్ వెహికల్లో ఈ వెహికల్లో మీరు డ్రైవ్ చేసినా ఇది చిన్న బండి తోలుతున్నాం అనే ఫీలింగ్లోనే ఉంటారండి.
ప్లస్ దీనికి రిమోట్లోనే వచ్చేసరికి ఈ రిమోట్ కీలోనే రిమోట్ వస్తుందండి. అదేవిధంగా ఫుట్ రెస్ట్లు, ఇది కంపెనీతో వచ్చే ఫుట్ రెస్ట్లు అయితే కాదండి, ఇది సపరేట్గా వేయించుకునే ఫుట్ రెస్టే ఈ ఫుట్ రెస్ట్ మాత్రం. ప్లస్ దీనికి వచ్చేసరికి క్రోమ్ ఫినిషింగ్ వేయించుకున్నారు. ఇన్సైడ్ చూసినట్లయితే రేర్ సీట్ వైపు ఇక్కడ జనరల్గా కంపెనీ వాళ్ళు చెప్పే ప్రతిదీ ముగ్గురు కంఫర్ట్గా కూర్చోవచ్చు అని అంటారు. బట్ ఇలాంటి బళ్ళల్లో మాత్రం నలుగురు రేర్ సీట్లో కూర్చోవచ్చండి. దానికి సంబంధించి లెగ్ స్పేస్ కానివ్వండి, ఆ హెడ్ రూమ్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, చాలా బాగుంటుంది. స్టెబిలిటీ గల వెహికల్ అండి చెప్పాలంటే. ఈ డోర్స్ కూడా మీకు బీజ్ ఇంటీరియర్స్తో వస్తుంది. వుడెన్ ఫినిషింగ్తో ఈ యొక్క మ్యాప్ వస్తుందండి. ఇక్కడ మ్యాట్ ఒక్కసారి అట్లాగే రేర్ డిక్కీ చూద్దామండి. బూట్ స్పేస్ చూసుకున్న ఇక్కడ నుంచి మీకు నంబర్స్ ఎంతమంది అయితే కూర్చుంటారో అంతమందికి సరిపడా స్పేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడొచ్చు. ప్లస్ అప్పుడులో వచ్చిన ఫార్చునరే కానివ్వండి, ఇప్పుడు ఇస్తున్న ఫార్చునరే కానివ్వండి, చాలా చేంజ్ ఉందండి ఇప్పుడు వస్తున్న ఫార్చునర్కి అప్పుడు ఇస్తున్న ఫార్చునర్ వచ్చేసరికి మనకి అప్పట్లో దొరకటం కూడా చాలా కష్టం అనేవాళ్ళు. అంటే మేము చాలామంది కస్టమర్ల దగ్గర విన్నాం ఈ మాట. అప్పట్లో ఫార్చునర్ మనకి దొరకటం అనేది చాలా కష్టం అన్నారు. అంటే బుక్ చేసుకుంటే మినిమం ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో బండి ఇస్తారండి, బళ్ళు దొరకవు అని చెప్పి అనేవాళ్ళు. అంటే అంత మంచి రెస్పాన్స్ ఉన్న బండి అండి చెప్పాలంటే. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఫీల్ అయ్యే బండి. దీనికి వచ్చే మెటలే కానివ్వండి, ఈ వెహికల్ బాడీ గేజే కానివ్వండి, ఆ రన్నింగే కానివ్వండి, స్టెబిలిటీగా ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ వాడిన కస్టమరు మ్యాక్సిమం ఈ సెగ్మెంట్నే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారే తప్ప వేరే చిన్న బళ్ళకైతే రారు ఖచ్చితంగా, అది మాత్రం వాస్తవం. అట్లాగే ఈ టైర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 4 టైర్లు కూడా 80-90% బట్టిన టైర్లతోనే ఈ వెహికల్ ఉందండి. ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది. ఇటువైపు నుంచి చూసిన ఇంటీరియర్ నలుగురు కూడా కంఫర్ట్గా కూర్చునే బండి అండి. ఎంత లాంగ్ జర్నీ చేసినా అలుపు అయితే రాదు, తోలే వాళ్ళు కూడా మజా వచ్చిందని అంటారండి. ఆ వెహికల్తో మనం ముందుకు వచ్చాం. ఈ వెహికల్ కస్టమర్ కూడా మీ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బండి నేను చూస్తున్నానండి, మా వెహికల్ కూడా మీ దాంట్లో పెడతారా అని వాళ్ళంతటా వాళ్ళు మనల్ని అడిగి ఈ వెహికల్ మనకి ఇచ్చారండి. అసలు మాకు చాలా సంతోషంగా ఉంది అది చెప్పాలంటే. సో ఇంకా ఇదండి వెహికల్ గురించి చెప్పాలంటే కనుక 2010 టయోటా ఫార్చునర్ 4-wheel drive 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్, ఏబిఎస్ విత్ ఈబిడితో కలిగిన బండి. వెహికల్ అయితే కనుక మంచి రన్నింగ్ అయితే బాగుంది, మేము తోలాం. టైర్లు కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి చాలా లైవ్లోనే ఉన్నాయి. ఇదండి వెహికల్ గురించి అది చెప్పాలంటే. సో ఇక మనం ఎప్పటిలాగా మాట్లాడుకునే ఒక చిన్న ఫీచర్ ఏంటంటే లోన్. ఆ లోన్ అయితే కనుక మనకి ఇది 2010 మేక్, 2010 అంటే ఇప్పుడు 24లో ఉన్నాం, ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అవుతున్న బండి. ఈ 2014 14 సంవత్సరాలు గడిచిన బండికి కూడా లోన్ ఇప్పించే అవకాశం ఉంది. 2010 అండి, అంటే ఆల్మోస్ట్ ఎవరైనా 7 సంవత్సరాలు ఉన్న బండికి మాత్రమే లోన్ ఇస్తారండి. బట్ మనం మేము ఏదైతే మాట్లాడుతున్నామో మేము తీసుకొచ్చే ఏ బండికైనా సరే మాకైతే కనుక కొన్ని చిన్న ఫెసిలిటీస్ ఇచ్చారు ఫైనాన్స్ వారు. ఆ ఫైనాన్స్ వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఎట్లాంటి కస్టమర్కైనా సిబిల్ ఎట్లా ఉన్నా, బాగున్నా బాగాలేకపోయినా మేమైతే కనుక లోన్ ఏర్పాటు చేసే అవకాశం మాకుందని మీకు గర్వంగా చెప్తున్నాం, ఎందుకంటే మనం చేయించాం కాబట్టి. సో అదండి, ఇప్పటి వరకు మా వీడియోస్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్కే కానీ, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న కస్టమర్లకే కానీ చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. అదే అండి, అలాగే మా వైపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అండి. ఇలాగే ఎవరైనా కస్టమర్ వాళ్ళ వెహికల్ సేల్ చేయండి అని మాకు అవకాశం ఇస్తే మేము మా ఛానల్లో ఇలాగే వీడియో చేసి దాని యొక్క ఫీచర్స్ చెప్పి దాని గురించి చెప్పి మాకు చేసే అవకాశం ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి, కాల్ చేయొచ్చు. ఎవ్రీ టైం ఎప్పుడైనా సరే 24/7 అంటారు కదండి, అదేవిధంగా మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీ వెహికల్ అయితే కనుక నా ఛానల్లో ప్రజెంటేషన్ చేస్తానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.